అడ్రస్ చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో డిజిటల్ మీడియా మిత్రులందరితో కూడా ఎల్లుండి 25వ తారీఖు నాడు మా తెలంగాణ జాగృతి ఒక కొత్త రాజకీయ శక్తిగా అవతరించబోతున్నటువంటి సందర్భంలో మీ అందరికీ ఒక మాట చెప్పి ప్రత్యేకించి మీ అందరినీ ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రెగ్యులర్ మీడియా, సోకాల్డ్ ట్రెడిషనల్ మీడియా వాళ్ళందరినీ కూడా నిన్న మొన్న కలవడం జరిగింది. సో నేను యాజ్ అ పాలసీ మేకర్ డిజిటల్ మీడియాకు ఒక పాలసీ ఉండాలి. ఖచ్చితంగా డిజిటల్ మీడియా మైక్రో లెవెల్లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి తీసుకొస్తున్నటువంటి ఈ విప్లవాన్ని ఒక పాజిటివ్ పద్ధతిలో చూడాలి. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరితే, ఎంత ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలిస్తే అంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో డిజిటల్ మీడియా బలంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో ఆలోచించినప్పుడు, పార్లమెంట్ మెంబర్ గా రకరకాల కమిటీల్లో ఉన్నప్పుడు దేశంలో ఉన్న అసమానతలు తొలగించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే రెండే మార్గాలు ఇవ్వబడ్డాయి. అంటే అందరినీ ఒకటేసారి ఈక్వల్ గా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఎట్లా, ప్రతి ఒక్కరికి వాయిస్ రావాలంటే ఎట్లా అంటే, ఒకటేమో డబ్బు, అందరికి సమానంగా డబ్బు పంచడం, ఈక్వల్ గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అవుతుంది. అట్లా నేను ఏదో మోడీ అంకుల్ లెక్క అందరికి 10 లక్షలు ఇస్తా అని చెప్పాలి, భయపడకండి. రెండవది టెక్నాలజీ. టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఫ్రీ ఉండాలి, చార్జ్డ్ ఇంటర్నెట్ ఉండకూడదు అనే దాని మీద బలంగా అనేక కమిటీలలో మేము మా వాయిస్ వినిపిస్తూ వచ్చాం. అట్లా ఫ్రీ ఇంటర్నెట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాయిస్ చెప్పగలుగుతారు. జర్నలిస్ట్ అవ్వాలన్నా, ఒక మీడియా ఛానల్ పెట్టుకోవాలన్నా, మన వాయిస్ చెప్పాలన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అంబానీలకు, అదానీలకు తప్ప ఎవరికి పేపర్లు ఉండవు, ఛానల్ ఉండవు ఈ దేశంలో. కాబట్టి ఈక్వాలిటీకి డెఫినెట్ గా టెక్నాలజీ మంచి రాచబాట వేస్తుందని బలంగా నమ్మేటటువంటి పాలసీ మేకర్స్ లో నేను ఒకదాన్ని. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు చాలా మటుకు యాక్సెస్ కి వచ్చింది, అందుబాటులోకి వచ్చింది, రేట్స్ కూడా చాలా తగ్గుతున్నాయి. బట్ ఇట్ షుడ్ బికమ్ ఫ్రీ వన్ డే. దట్ ఈస్ మై అల్టిమేట్ థింకింగ్. ఇది చాలా పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా మంది అడ్వకేట్స్ చేస్తున్నటువంటి ఇష్యూ. ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రధాన శ్రవంతి మీడియా వేరు, డిజిటల్ మీడియా వేరు అనేటటువంటి ఉద్దేశం కాకుండా నా వంతుగా పర్సనల్ గా మిమ్మల్ని ఎల్లుండి 25న మా పార్టీ ఏదైతే సభ ఉందో దానికి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. కొంచెం నాకు విశ్వాసం ఎక్కువ కాబట్టి మా అయ్యగారు పొద్దుగల 10కే ఇప్పుడు ముహూర్తం. అయినో మీ డిజిటల్ మీడియా వాళ్ళు అర్ధరాత్రి దాకా పనిచేస్తారు, మరి పొద్దుగాలు ఇస్తారో లేదో తెలియదు నాకు.